కోవూరు మండలం పడుగుపాడులోని థర్మల్ పవర్ స్టేషన్ ప్రాంగణంలో 3వ దశ ఎంఎస్ఎంఈ పార్క్ శంకుస్థాపన కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మరియు స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తును యువత ఉపాధిని దృష్టిలో ఉంచుకుని 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. గత విధానాలకు భిన్నంగా ఈసారి మార్కెట్లకు మరియు ఇతర పరిశ్రమలకు అనుసంధానంగా ఉండేలా కోవూరులో 14.5 ఎకరాల ప్రైమ్ ల్యాండ్తో పాటు జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో బెల్ట్ లొకేషన్లను ఎంపిక చేశామని వివరించారు. ముఖ్యంగా కోవూరు నియోజకవర్గంలో ఇఫ్కో కిసాన్ సెజ్లోకి ప్రతిష్టాత్మక టాటా సోలార్తో పాటు అంతర్జాతీయ బ్రాండ్ల పర్ఫ్యూమ్స్ తయారు చేసే ఫిన్లాండ్కు చెందిన ఐఎఫ్ఎఫ్ కంపెనీ రాబోతోందని, అలాగే గత 10 నెలలలో టాటా పవర్, బిర్లా ఎథనాల్ ఫ్యాక్టరీల ద్వారా ఇక్కడకు 13,000 కోట్ల పెట్టుబడులొచ్చాయని వారు పేర్కొన్నారు. ఇక జిల్లాలోని ఇతర ప్రాంతాల విషయానికొస్తే గూడూరులో 3,500 కోట్లతో మెగా ఫర్నిచర్ పార్క్, కావలులో రాబోయే 1,00,000 కోట్ల బీపీసీఎల్ ఫైనరీకి అనుసంధానంగా లోకల్ పరిశ్రమలు మరియు ఉదయగిరి దుత్తలూరులోని 3,000 ఎకరాల డిఫెన్స్ కారిడార్లో డ్రోన్లు, మిస్సైల్ తయారీ యూనిట్లు రానున్నాయని తెలిపారు. వీటితో పాటు కృష్ణాపట్నం పోర్టు వద్ద 10,000 కోట్లతో బ్రిటన్ సంస్థ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేయనుండగా స్థానిక యువతను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ఎంఎస్ఎంఈ పార్కులలో పరిశ్రమలు పెట్టేవారికి బ్యాంకు లోన్లు, క్యాపిటల్ సబ్సిడీ, జీఎస్టీ రీయింబర్స్మెంట్ మరియు విద్యుత్ ఛార్జీల తగ్గింపు వంటి విప్లవాత్మక రాయితీలను అందిస్తూ నెల్లూరు జిల్లాను ఒక అద్భుతమైన గ్లోబల్ ఇండస్ట్రియల్ హబ్ గా తీర్చిదిద్దుతున్నామని కలెక్టర్ మరియు ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. ఏపీఐసి గారికి, ఆర్డీఓ గారికి, ఈ సభకు వచ్చిన మీ అందరికీ నమస్కారం. ఈరోజు ఒక శుభదినం. ఎందుకంటే ఈరోజు మన గౌరవనీయులు సీఎం గారు చేతి మీద రాష్ట్రంలో 38 చోట్ల ఎంఎస్ఎంఈ పార్క్ ఫౌండేషన్ వేయడం జరుగుతున్నాయి. ఈ 38లో మన జిల్లాలో, నెల్లూరు జిల్లాలో 3 చోట్ల ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతున్నాయి. గుడూరులో అడిషనల్ గా గతంలో ఇచ్చిన ల్యాండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొంత ఇబ్బంది పెడితే మనం వేరే చోట ఐడెంటిఫై చేసుకుని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ నెల్లూరు జిల్లాలో టోటల్ గా 9 కాన్స్టిట్యుయెన్సీ వస్తాయి, 7 పూర్తిగా వస్తాయి, 2 పార్ట్గా వస్తాయి. వెంకటగిరి సంబంధించిన ల్యాండ్ వెంకటగిరిలో ఇవ్వడం జరిగింది. ఆ తప్ప 8 కాన్స్టిట్యుయెన్సీస్ కి ల్యాండ్ ఈరోజు మనం అన్ని చోట్ల ఇవ్వడం జరిగింది. గతం కంటే అంటే గతంతో పోలిస్తే ఈసారి ఎంఎస్ఎంఈ పార్క్ కి విశేషత ఏంటంటే, గతంలో ఆలోచన ఎలా ఉండేది అంటే ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలంటే ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఏమైనా మామూలు ప్రాంతం ఉండవచ్చు, ఎక్కడైనా ఉండవచ్చు, దూర ప్రాంతంలో ఉండవచ్చు, కానీ గవర్నమెంట్ ల్యాండే ఉండాలి. ఆ ఆలోచనతో గతంలో ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. ఎంఎస్ఎంఈ పార్క్ ఫౌండేషన్ కూడా చేయడం జరిగింది, కానీ చాలా చోట్ల స్టార్ట్ అవ్వలేదు. కారణం ఏంటంటే ఎంఎస్ఎంఈ స్మాల్ కంపెనీస్ వాళ్ళు ఎక్కడైనా వ్యాపారం చేయాలంటే ఏదో దగ్గర ఉన్న మార్కెట్కి లేకపోతే దగ్గర ఉన్న ఇండస్ట్రీస్తో అనుసంధానం ఉండాలి. ఆ ఇంపార్టెంట్ లింక్ మిస్సింగ్ ఉంటే అక్కడే పెట్టుబడి పెట్టినా కూడా ఏమీ రిటర్న్స్ రావు. సో ఈసారి మన జిల్లాలో అందరు ఎమ్మెల్యేస్ చాలా ఎఫర్ట్ పెట్టి చాలా మంచి ల్యాండ్ ఐడెంటిఫై చేసుకొని ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఉదాహరణకి ఇప్పుడు కోవూరు కాన్స్టిట్యున్సీకి వస్తే మేడం ఎప్పటి నుంచి నాకు వచ్చి 7 months అయింది, అప్పటి నుంచి కోవూరులో ఎంఎస్ఎంఈ పెట్టాలి అనేది నాతో డిస్కస్ చేశారు. చాలాసార్లు డిస్కస్ చేసిన తర్వాత ఈ ల్యాండ్ బాగానే ఉంటుంది, ఎందుకంటే టౌన్కి దగ్గర ఉంది, చుట్టూ ఆల్రెడీ ఒక ఈకో సిస్టమ్ ఉంది, ఇక్కడే పెట్టగలుగుతాము. ఆ ఆలోచనతో మనం చాలా ఆల్మోస్ట్ చీఫ్ సెక్రటరీ గారి లెవెల్లో ఈ డిస్కషన్ అయిన తర్వాత ఈ ల్యాండ్ని ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇంకా కోవూరు కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడితే ఇక్కడే ఒక ఇఫ్కో కిసాన్ సెస్ 1996 అంటే 30 సంవత్సరం క్రితం ఆ ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది. ఎప్పటి నుంచి అక్కడ ఒక సింగిల్ కంపెనీ వచ్చింది, ఆ తర్వాత కోర్టు కేసెస్ కానీ రకరకాలుగా ఇష్యూస్ వల్ల అది ముందుకు వెళ్ళలేదు. కానీ మేడం గారు, ఎంపీ గారు ఎఫర్ట్స్ వల్ల ఆల్మోస్ట్ సీఎం గారి లెవెల్లో స్పెషల్ డిస్కషన్ జరిగింది. డిస్కషన్ చేసిన తర్వాత లాస్ట్ 1 yearలో అక్కడ ఉన్న ఆల్ కోర్ట్ కేసెస్ని ఫస్ట్ క్లియర్ చేయడం జరిగింది.
సుప్రీం కోర్ట్ వరకు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు దీన్ని ఫాలో అప్ చేసుకొని అన్ని కేసెస్ క్లియర్ చేశారు. ఆ తర్వాత అది ఒక ప్రైవేట్ సంస్థ. ఆ ప్రైవేట్ సంస్థ ఉంటే చాలా రకరకాల వాళ్ళకి రూల్స్ ఉంటాయి. వాళ్ళతో మాట్లాడి గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ప్రైవేట్ పార్ట్స్ కింద నమోదు చేసుకొని వాళ్ళకి కొంత ఇన్సెంటివ్ ఇచ్చేసి ఇప్పుడు దీన్ని ఆపరేషనలైజ్ చేయడం జరిగింది. సో రాబోయే రోజుల్లో మీకు అందరికీ తెలుసు, ఎక్కువ కిసాన్ సైడ్ ఒక భారతదేశంలోనే, ఆంధ్రప్రదేశ్ కాకుండా భారతదేశంలోనే ఒక సక్సెస్ఫుల్ సెల్స్ వైపు వెళ్తుంది. ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిన విషయం అంటే టాటా సోలార్, అంటే మా భారతదేశంలో టాటా పేరు వింటే మీ అందరికీ అర్థమవుతుంది. టాటా లాంటి కంపెనీ ఈరోజు ఎక్కువ కిసాన్ సెల్స్ వస్తుంది. నెక్స్ట్ ఒక కంపెనీ అంటే ఐఎఫ్ఎఫ్, ఇంటర్నేషనల్ ఫ్లేవర్ అండ్ ఫ్రాగ్రెన్స్. వాళ్ళు ఇప్పుడు ఓన్లీ ఫిన్లాండ్లో ఉన్నారు. ఫస్ట్ టైం వాళ్ళు బయట వచ్చేసి వాళ్ళ పర్ఫ్యూమ్ మ్యానుఫ్యాక్చరింగ్ మన నెల్లూరు జిల్లాలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది కూడా మనకి క్యాబినెట్ ద్వారా ఆమోదం ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలిసి ఉంటుంది, రాల్ఫ్ లారెన్ చాలా హై బ్రాండెడ్ పర్ఫ్యూమ్. ఆ పర్ఫ్యూమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మన నెల్లూరు జిల్లాలో కొవ్వూరు కాన్స్టిట్యున్సీలోనే మ్యానుఫ్యాక్చరింగ్. ఇవన్నీ కృషి మన ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వల్ల సీఎం గారు రెగ్యులర్గా మాకు సపోర్ట్ ఇస్తున్నారు. దీని చుట్టూ ఇప్పుడు నా వచ్చిన తర్వాత ఫస్ట్ కంపెనీ గ్రౌండ్ అయింది, అది కూడా గడ్డన్ కాన్స్టిట్యున్సీలో. సీకే బిర్లా గ్రూప్ వాళ్ళు ఒక బోర్డ్, జిప్సమ్ బోర్డ్ అండ్ సిమెంట్ బోర్డ్ కంపెనీ కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ మొదలైంది. వాళ్ళు ఆల్రెడీ అక్టోబర్ నెలలో మన ప్రొడక్షన్కి వెళ్ళిపోతాం. గవర్నమెంట్ ఎమ్మెల్యే గారి చేతి ద్వారా అది దీనికి కూడా ఓపెనింగ్ చేస్తారంటే హామీ ఇవ్వడం జరిగింది. ఇది కోవిడ్ కాన్స్టిట్యున్సీలో. మిగతా చోట్ల కూడా చూస్తే ఈరోజు కావేలిలో మీ అందరికీ తెలుసు, ఉల్లపల్ల గ్రామంలో మనం 25 ఎకరాల ల్యాండ్ ఐడెంటిఫై చేసాం. ఎందుకు చెప్పబోతున్నానంటే ఉల్లపల్ల అంటే హైవే పక్కనే ఉంది, రైల్వే లైన్ దీని పక్కనే వెళ్తుంది. రాబోయే రోజుల్లో బీపీసీఎల్ అతిపెద్ద రిఫైనరీ 1 lakh crore ఇన్వెస్ట్మెంట్, దగ్గరది ఎయిర్పోర్ట్ దీనికి పక్కనే అవుతుంది. ఇట్లాంటి ఈకో సిస్టమ్ ఉంటే అక్కడే చిన్న చిన్న ఉద్యోగాలకి కూడా అవకాశం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేపు మీరు ప్యాకేజింగ్ మెటీరియల్ కానీ, కార్డ్ బోర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఇవన్నీ వాళ్ళు బయట నుంచి ఎందుకు కొనుగోలు చేస్తారు? అక్కడే మామూలుగా లోకల్గానే కొనుగోలు చేయడం జరిగింది. ఒకవేళ లోకల్ అందుబాటులోనే లేకపోతే వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి లేకపోతే వేరే జిల్లాల నుంచి తీసుకుంటారు. నెక్స్ట్ గుడూరు మీ అందరికీ తెలుసు, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ బడ్జెట్లో భారతదేశంలోనే ఒక ఫర్నిచర్ పార్క్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మీ అందరూ ఇప్పుడు ఆల్రెడీ ఇజ్రాయెల్ వార్ గురించి మాట్లాడుతున్నారు. దానివల్ల మీ అందరికీ తెలుసు ఇప్పుడు మొత్తం క్రూడ్ ఆయిల్, ఈ డీజిల్ పెట్రోల్ కానీ బయట దేశాల నుంచి మాకు వస్తున్నాయి. ఈ బంగారం కూడా మాకు బయట నుంచి వస్తున్నాయి. దీనివల్ల మా ఫారెక్స్ రిజర్వ్ మీద చాలా ప్రెషర్ ఉంది. కానీ మీకు తెలియని విషయం అంటే ఈరోజు ఫర్నిచర్ కూడా మన భారతదేశంలో ఎక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ జరగడం లేదు. మొత్తం వియత్నాం, సౌత్ కొరియా, చైనా నుంచి వస్తున్నాయి. సో మన ఫారెక్స్ మీద కూడా, ఫారెక్స్ ఎక్స్చేంజ్, ఈ డాలర్స్ మీద ఈ ఫర్నిచర్ వల్ల కూడా చాలా ప్రెషర్ ఉంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ బడ్జెట్లో మన భారతదేశంలో ఒక మెగా ఫర్నిచర్ పార్క్ ఏర్పాటు చేయాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ పార్క్ కోసం 3,500 కోట్లు ఇవ్వడానికి హామీ ఇచ్చారు. అది కాంపిటీషన్ మోడ్లో ఏ రాష్ట్రం అయినా కూడా పోటీ చేస్తే ఎవరి ప్రపోజల్ బాగానే ఉంటుంది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, చెప్పడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ కూడా దీనిలో పోటీ పెట్టారు. మన ఆంధ్రప్రదేశ్లో 3 జిల్లాలు, నెల్లూరు జిల్లాతో పాటు ఇంకా 2 జిల్లాలు కూడా దీనికి పోటీ పెట్టారు. ఆల్మోస్ట్ మన భారతదేశంలో 30 జిల్లాలు పోటీ పెడితే ఆ ఫర్నిచర్ పార్క్ నెల్లూరు జిల్లాకి రావాలి. అది కూడా గుడూరు ప్రాంతం. సో అది వచ్చిన తర్వాత మా ఆలోచన ఏమొచ్చిందంటే జగన్ గారు నేను మాట్లాడితే అక్కడే దగ్గరలోనే ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఉంటే ఆ ఫర్నిచర్ పార్క్ వల్ల ఇక్కడ చిన్న ఉద్యోగాలకి కూడా అవకాశం వస్తుంది. సో ఈరోజు గుడూరులో కడివేడు ప్రాంతంలో టోల్ ప్లాజా దగ్గర 20 ఎకరాలు ఐడెంటిఫై చేశాం. ఇంకోటి ఉదయగిరి, చాలా వెనకాల ప్రాంతం, మన వెస్టర్న్ నెల్లూరులో అక్కడే చాలా మంది మైగ్రేట్ అయి బయట వెళ్ళిపోతున్నారు. ఆ ఏరియాలో కూడా ఇండస్ట్రీ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ 6 months నుంచి మీరు ఆల్రెడీ విని ఉంటారు దుత్తూరు. గతంలో దుత్తూరు అంటే ఎవరికి తెలియదు, కానీ ఈరోజు దుత్తూరు ఉంటే అందరికీ తెలిసిన విషయం. ల్యాండ్ రేట్స్ అక్కడికి పెరుగుతున్నాయి. సో దుత్తూరులో ఆల్రెడీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ డిఫెన్స్ కారిడోర్ని
అనౌన్స్ చేయడం జరిగింది. 3,000 ఎకరాల్లో 6 కంపెనీస్కి ఆల్రెడీ అలాట్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఆల్రెడీ విని ఉంటారు ఈ డ్రోన్స్, కామాకాజీ డ్రోన్స్, షాహిద్ డ్రోన్, దెన్ ఆ తర్వాత అస్త్ర, బ్రహ్మోస్, ఇట్లాంటి మిసైల్స్ గురించి మీరు న్యూస్ పేపర్లో లేకపోతే టీవీలో చూస్తున్నారు. రాబోయే రోజు ఇవన్నీ మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ మన ఉదయగిరిలోనే దుద్లూరు ప్రాంతంలోనే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. ఆ నేపథ్యంలో ఖచ్చితంగా ఆ దగ్గరలోనే ఒక ఎంఎస్ఎంఈ పెడితే చాలా బాగుంటుంది. ఆత్మతో దుద్లూరులోనే మనం ప్రైవేట్ ల్యాండ్ ప్రక్యూర్ చేసుకుని ఈరోజు ఎంఎస్ఎంఈ శంకుస్థాపన చేయడం. సో నా చెప్పిన విషయం అంటే ఏదో మా గవర్నమెంట్ ల్యాండ్ దొరికింది, ఏదో మార్పూర్ ప్రాంతంలో ఉంది, అక్కడ ఎంఎస్ఎంఈకి ఇచ్చిస్తాము, ఆ తర్వాత ప్రైవేట్గా వాళ్ళు వచ్చి వాళ్ళు చూసుకొని అలా కాకుండా ఎక్కడ ల్యాండ్ పెడితే రేపు ఎవరైనా ఇండస్ట్రీ పెడితే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. అక్కడ ఉన్న పెద్ద ఇండస్ట్రీస్తో అనుసంధానం ఉండాలి. ఆ ఆలోచనతో ఈ 4 ఎంఎస్ఎంఈ పార్క్ ఈరోజు ఫౌండేషన్కి వెళ్తున్నాయి. నాకు వచ్చిన నమ్మకం అంటే ఖచ్చితంగా 1 ఇయర్లో ఇక్కడ ఒక ప్లాట్ కూడా మిగలదు. ఎందుకంటే చాలా హై పొటెన్షియల్ ఏరియా. ఈ ఏరియాలో ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొవ్వూరులో కొంత ఎక్స్ట్రా ల్యాండ్ కూడా ఉంటుంది. ఒకవేళ ఇది ఫిల్ అయిన తర్వాత మనం అటు కూడా ఎక్స్పాండ్ చేయడానికి ఆలోచన చేస్తాం. ఓవరాల్గా మన నెల్లూరు జిల్లాలో చాలా పొటెన్షియల్ ఉంది. నిన్ననే మీరు విని ఉంటారు, మన కృష్ణపట్నం పోర్ట్ దగ్గర గ్రీన్ అమోనియా మీ అందరికీ తెలుసు. అంటే న్యూ థాట్ హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్ ఈ ప్లాంట్ క్రిస్ సిటీలో వస్తున్నాయి. $1 బిలియన్ అంటే 10,000 crore ఇన్వెస్ట్మెంట్తో ఒక యూకే సంస్థ. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూకే నుంచి ఇండియా రావడం, ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్కి రావడం, ఆంధ్రప్రదేశ్లో నెల్లూరుకి రావడం అనేది ఒక గొప్ప విషయం. 10,000 crores మొన్న సీఎం గారు దీన్ని అప్రూవల్ చేయడం జరిగింది. ఓవరాల్గా నెల్లూరు జిల్లాలో చాలా ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తున్నాయి. దీనివల్ల చాలా ఉపాధి మాకు కలుగుతుంది. దీంతో పాటు మన ఇప్పుడు ఎలా చేయాలంటే ఈ పెద్ద కంపెనీ వస్తే దీనికి సప్లయర్, లేకపోతే వాళ్ళ నుంచి అవుట్పుట్ నుంచి మనం కూడా ఒక ఇండస్ట్రీ పెడితే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీపీసీఎల్ అంటే చాలా పెట్రోకెమికల్స్ తయారు చేస్తుంది. పాలిఎసిటిలీన్, పాలిప్రొపిలీన్, ఇవన్నీ ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్. ఆ ప్రొడక్ట్స్ నుంచి మీరు చాలా ఎక్విప్మెంట్ తయారు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వైరింగ్ కానీ, ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ కానీ, మీరు స్విచ్ బోర్డ్స్ కానీ, ఇవన్నీ ఆ కెమికల్స్ తయారవుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా అంటే ఈ సమాచారం చాలా మంది దగ్గర ఉండవు. మన ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ రెగ్యులర్గా కొన్ని మీటింగ్స్ పెట్టేసి మీరు ఏ కంపెనీ పెడితే ఏ రకంగా మీరు ఐటమ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే మాకు బాగుంటుంది, ఈ సమాచారం కూడా ఇప్పటి నుంచి మనం స్టార్ట్ ఇవ్వడం మొదలు పెడతాం. ఈ ఎన్ఎస్సి పార్క్ హ్యాండ్ హోల్డింగ్ కూడా చేస్తాం. ఇక్కడే రాబోయే రోజుల్లో బ్యాంక్ లోన్ కూడా మిగతా ఇంట్రెస్ట్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది. గవర్నమెంట్ నుంచి సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కొంత క్యాపిటల్ సబ్సిడీ కానీ, కొంత మన జిఎస్టీ రీఇంబర్స్మెంట్ కానీ, కొన్ని ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కానీ, ఇవన్నీ కూడా మిగతా కంటే తక్కువ ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఆలోచన అంటే మనం ఎందుకు ఇవన్నీ చేస్తున్నామంటే గవర్నమెంట్లో ఒక హామీ ఇవ్వడం జరిగింది. 20 లక్షల ఉద్యోగాలు మన ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ 5 yearsలో 20 lakhs జాబ్స్ క్రియేట్ చేయాలి. అదే మెయిన్ ఆలోచన. సో ఈ ఎంఎస్ఎంఈ ఈరోజు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక ఎంఎస్ఎంఈ పెట్టడం ద్వారా ఇంకా జాబ్స్ రావాలి. ఆ ఆలోచనతో ఈరోజు ఒక మంచి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈరోజు ఈ కొవ్వూరులో ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టడం అంటే నాకు చాలా సంతోషం. సో నాకు ఇక్కడ పిలవడానికి ఎంత మంచి ప్రోగ్రాం పెట్టడానికి నేను పేరుగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడు మేడంని మాట్లాడాలని కోరుతున్నాను. శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన కలెక్టర్ గారికి, ఏపీఐఐసి స్టేట్ డైరెక్టర్ కంచర్ల మాధవి గారికి, ఎంఎస్ఎంఈ స్టేట్ డైరెక్టర్ రావెల్ల వీరేంద్ర నాయుడు గారికి, అలాగే ఏపీఐఐసి జడ్ఎం శివకుమార్ గారికి, ఆర్టీఓ నెల్లూరు గారికి, అలాగే పెన్నా డెల్టా చైర్మన్ జడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి, విజయ డైరీ చైర్మన్ రావెల్ల వెంకటేశ్వర ప్రసాద్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన కొవ్వూరు నుంచి ప్రజా నాయకులకి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా, కూటమి నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మీరు ఇప్పుడే విన్నారు కలెక్టర్ గారు ఎంత
మన నెల్లూరు జిల్లా గురించి ఎంతో నిశంతగా మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు మన జిల్లాలో మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ ఎంఎస్ఎంఈ పార్క్ శంకుస్థాపన చేసుకోవడం అనేది చాలా సుదినంగా నేను భావిస్తున్నాను. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువతకి ఉపాధి కల్పించాలి అని ఒకే ఒక లక్ష్యంతో ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామికవేత్త బయటికి రావాలని, ఒక మహిళా పారిశ్రామికవేత్త కానీ అలాగే ఒక పురుషులు పారిశ్రామికవేత్తలుగా కానీ ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్కరుగా బయట రావాలని ఆలోచనతో ఈ ఎంఎస్ఎంఈ పార్క్స్ దృష్టిని ముందుకు తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ని 3 దశల్లో మొదలు పెట్టారు. ఇది 3వ దశలో మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇంత ప్రైమ్ ల్యాండ్ మనకి పడుగుపాడు సెంటర్లో 14 ఎకరాలు సుమారు 14.5 ఎకరాలు సుమారు మనకి ఈరోజు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే దీనికి ముఖ్య కారకులు మన కలెక్టర్ గారు. ఆయనకి నిజంగా నేను మనందరి కోవూరు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్ ముందు నేను సీఎం గారి ఇక్కడికి వచ్చినప్పుడు క్యాంపెయినింగ్ లో చెప్పాను, సార్ మా దగ్గర ఇట్లా ఇఫ్కో కిసాన్ సెజ్ ఉంది, 2700 ఎకరాలు మా దగ్గర ఉన్నాయి. ఎంతో మంది ఆ రోజు నేను ఈ కాన్స్టిట్యున్సీ నుంచి అత్యధిక మెజారిటీతో ఎప్పుడు లేని విధంగా 55,000 మెజారిటీతో నేను గెలిచానంటే ఆనాడు ఉన్న యువత అంతా కలిసి నాతో అమ్మాని నాతో కలిసి తిరుగుతున్నారు. వాళ్ళకి నేను ఏదో ఒకటి చేయాలి, వాళ్ళకి స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోవడం జరిగింది. అలాగే చేస్తామమ్మా అని చెప్పారు. అలాగే నన్ను 55,000తో గెలిపించారు యువత అందరూ కలిసి. ఆ రోజు కూడా తర్వాత నేను అసెంబ్లీలో కూడా దీని గురించే మాట్లాడాను. కానీ కలెక్టర్ గారు ఇక్కడికి మనకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం రోజుల్లో మన కిసాన్ సెజ్లో కదలిక తీసుకొచ్చి ఎంపీ గారు, కలెక్టర్ గారు, అలాగే సీఎం గారు, కానీ దీనికి అన్నిటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇక్కడ ఒక పరిశ్రమ తీసుకొస్తే ప్రజలకి చాలా బాగుంటుంది అని పారిశ్రామికవేత్తలు కూడా ఆటోమేటిక్ గా బాగుంటారు అని ఎక్స్ప్లెయిన్ చేసిన వ్యక్తి ఎవరంటే అది మన కలెక్టర్ గారు, సీఎం గారికి. అక్కడి నుంచి మనకి మొత్తం శాంక్షన్స్ రావడము అవన్నీ తర్వాత, కానీ ముందు మన దగ్గర ఏముందో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి దాని దగ్గరికి తీసుకెళ్ళడానికి మన సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి మాత్రం ముఖ్య కారణం మన కలెక్టర్ గారు. ఈ రోజు మనం ఈ 10 నెలల్లోనే సుమారు ఇప్పుడు చెప్పినట్టు టాటా పవర్ అయితేనేమి, ఫ్రాగ్రెన్సెస్ ఇది మొన్ననే వచ్చినట్టుంది. అంతకు ముందు ఆల్రెడీ ఎథనాల్ ఫ్యాక్టరీస్ 2 వచ్చినాయి, తర్వాత బిర్లా వాళ్ళకి వచ్చింది. ఇవన్నీ కలిపితే సుమారు ఈ రోజు కోవూరు కాన్స్టిట్యున్సీలో 13,000 కోట్ల వరకు పెట్టుబడులు రావడం జరిగింది. అలాగే మనం ఇంతకు ముందే బుచ్చిలో కూడా ఇదే మాదిర ఒక ఎంఎస్ఎంఈ పార్క్ తయారు చేసి ఇచ్చున్నాం. ఇది కాకుండా ఈరోజు ఇక్కడ ఈ ప్రైమ్ ల్యాండ్ లో ఇంకొకటి కూడా చేసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ సామర్థ్యాన్ని గుర్తించి మన ప్రభుత్వం ఇప్పటికే బొడ్డువారిపాలెంలో కూడా 266 ఎకరాల విస్తీర్ణంతో ఇండస్ట్రియల్ పార్క్, బుచ్చిరెడ్డిపాలెంలో ఆటో నగరు అది వేరే, తర్వాత ఇక్కడ అంటే మనకి ఆల్మోస్ట్ కోవూరు కాన్స్టిట్యున్సీ ఒక ఇండస్ట్రియల్ హబ్ గా తయారైంది అని చెప్పడానికి దీనికన్నా వేరే కారణాలు మనకు అవసరం లేదు. మన కోవూరు కాన్స్టిట్యున్సీలో యువతకి ఏదైతే మనం మాట ఇచ్చామో మన యువ నాయకులు యువగళం అప్పుడు ఆయన చెప్పారు, అందరికీ మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో మన ఒకే ఒక గోల్ అని కూడా చెప్పారు. అది ఈ రోజు ఈ నెల్లూరు జిల్లాను చూస్తేనే ఇంతకు ముందు నెల్లూరు జిల్లా రాజకీయ నాయకులకి పెద్దపీట వేస్తుందని చెప్తాను. ఇప్పుడు ఈ రోజు రాబోయే రోజుల్లో ఇక్కడ పారిశ్రామిక రంగంలో కూడా ఎంతో ముందుకు తీసుకెళ్తుంది మన జిల్లా అని చెప్పి చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మీకు అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరు కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక సెక్టర్ అని కాదు, ఒకవైపు అభివృద్ధి, ఇంకోవైపు సంక్షేమము, అలాగే యువత భవిష్యత్తు, అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్, ఏ దానిని కూడా వదలటలేదు. అలాగే మనకి ఎంతో ముఖ్యమైన మన వ్యవసాయ రంగాన్ని, మంది ముఖ్యంగా డెల్టా ఏరియా
మన రైతులందరూ ఈరోజు సంతోషంగా ఉన్నారంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనేది. తెలుగుదేశం ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని కూడా మీకు అందరికీ తెలుసు. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా ఈరోజు అభివృద్ధి పదంలో ఆయన విజన్ 47 అనే ఒకే ఒక నినాదంతో ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఎన్నో ఇంటర్నేషనల్ కంపెనీస్ తీసుకొచ్చి మన రాష్ట్రంలో ఉన్న యువతకి బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ చూస్తే మీరు ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకి అండగా ఉంటది అని చెప్పి ఒకే ఒక విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి కార్యక్రమం ఒకటి మనం ఇక్కడ చేస్తున్నాము అంటే కలెక్టర్ గారు మరీ మనం చెప్పుకోవాలి. సార్ మాకు ఇంకొక కోరిక కూడా ఉంది, అది కూడా మీరు తీర్చేయాలి. మా కోవూరులో ఎప్పుడో నుంచి కదలిక లేనివన్నీ కదిలిస్తున్నారు మీరు, ఇంకొకటి చేయాలి. ఎందుకంటే అది మా ప్రజలందరి ఆశ ఆలోచన. ఆ షుగర్ ఫ్యాక్టరీని కూడా కానీ క్లియర్ చేసి మా కోవూరు ప్రజలకి మీరు కానుకగా ఇస్తే మీకు నిజంగా మా ప్రజలు ఎప్పుడు మీ రుణం మర్చిపోలేరు. ఎందుకంటే దానివల్ల ఎంతో మంది ఎంప్లాయీస్, ఎంతో మంది అందరూ ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దాన్ని కూడా దయచేసి క్లియర్ చేయాలి. అది మీరు ఒకరే చేయగలరని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకు అందరికీ కూడా రాబోయే రోజుల్లో మీ బిడ్డలకి మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా బంగారు భవిష్యత్తు ఉంటుంది. కోవూరు కాన్స్టిట్యున్సీలో యువతకి ఉపాధికి కొరవే ఉండదు అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. Please subscribe SS News AP.